ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. మూవీ స్టార్ట్ అవడంతోనే మన మూవీ హీరోయిన్ బద్రు తన బాయ్ ఫ్రెండ్ హంజా కోసం మూవీ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ తను ఎంతసేపటికి రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇంతలో హంజా అక్కడికి వచ్చి తనతో మాట్లాడుతూ, నాకు రైల్వే డిపార్ట్మెంట్ లో టీసీగా జాబ్ వచ్చింది, ఇంకా మీ అమ్మని మన ఇద్దరు పెళ్లి చేయడానికి రెడీగా ఉండమని చెప్పంటాడు. దాంతో బద్రు చాలా హ్యాపీగా ఉంటుంది. కట్ చేస్తే సీన్ 3 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇక్కడ హంజా బద్రులకి పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు బద్రు మాట్లాడుతూ, నువ్వు బిల్డర్ తో ఎప్పుడు మాట్లాడుతావు? మన అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా ఈ బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ కి ఒప్పుకున్నారు. నువ్వు కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే మనకు కూడా కొత్త ఫ్లాట్ వస్తుందంటుంది. కానీ హంజా మాత్రం తన మాటలు వినకుండా, బిల్డర్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు దాని గురించి ఆలోచించుకుంటూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అలా తింటూ ఉండగా తనకి భోజనంలో రాయి వస్తుంది. దాంతో తను బద్రుని బాగా కొడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బద్రు లేచి హంజా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటుంది. కానీ మనోడు మాత్రం పొద్దున్నే లేచి హ్యాంగ్ ఓవర్ ప్యాక్ తాగుతూ రాత్రి జరిగిన దానికి తనకి సారీ చెబుతూ, ఈ రోజు నీకు ఏం కావాలంటే అది చేస్తానంటూ తనకి బంఫర్ ఆఫర్ ఇస్తాడు. దానికి బద్రు, మనకి పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది, కానీ ఇంకా మనకి పిల్లలు పుట్టలేదు, నువ్వు దాని గురించి ఒకసారి ఆలోచించవచ్చు కదా, అలానే బిల్లని కూడా ఒకసారి కలిసి మాట్లాడు, ఆ తర్వాత నీకు అంతా అర్థమవుతుందని అంటుంది. కానీ హంజా మాత్రం, సరే నేను దాని గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా అంటూ తన వర్క్ కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే బద్రు అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళ అమ్మ అమీనా దగ్గరికి వెళ్తుంది. బద్రు బాడీ మీద దెబ్బలు చూసిన అమీనా, ఆ ఎదవ మళ్ళీ నేను కొట్టాడా? 3 సంవత్సరాల నుంచి వాడు నీ ముఖాన్ని పంచింగ్ బ్యాగ్ లా కొడుతూనే ఉన్నాడు, మందు కొడితే వాడు కనీసం మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు, ఇంకా చాలు, నువ్వు హంజాని వదిలేసి మన ఇంటికి వచ్చేయనంటుంది. కానీ బద్రు మాత్రం హంజా చాలా మంచివాడని, తను బిల్లతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడని తనని ఫుల్ గా కవర్ చేసేస్తుంది. ఇంకా అమీనా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు సీన్ హంజా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనోడు బాత్రూమ్స్ కడుగుతూ ఉంటాడు. తర్వాత తన బాస్ ప్రసాద్ తో మాట్లాడుతూ, సార్ నేను టీసీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీని, ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లేదు, కానీ రోజు నాతో ఇలా బాత్రూమ్స్ కడిగించడం ఏమీ బాలేదని అంటాడు. దానికి ప్రసాద్, నువ్వేమైనా పిఎం సీఎం అనుకుంటున్నావా? కేవలం టీసీ మాత్రమే. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు? టాయిలెట్ క్లీనర్ అంటూ తన్ని ఎగతాలు చేస్తాడు. ఇంకొక పక్క జుల్ఫీ అనే వ్యక్తి ఇంట్లోకి కావాల్సిన సామాన్లతో అమీనా దగ్గరికి వస్తాడు. ఇతను అపార్ట్మెంట్ లో జరిగేవన్నీ అమీనాతో చెబుతూ ఉంటాడు. నిజానికి జుల్ఫీ, అమీనా ఇంకా బద్రు చాలా మంచి ఫ్రెండ్స్. నెక్స్ట్ సీన్ లో బద్రు మెడికల్ షాప్ కి వెళ్లి ఆల్కహాల్ డిఅడిక్షన్ పిల్స్ ఇమ్మని చెప్పి అడుగుతుంది. అలానే తను ఈ టాబ్లెట్స్ తీసుకున్న విషయం హంజాకి కూడా చెప్పొద్దు అంటుంది. ఇంకా తను ఆ పిల్స్ ని హంజాకి తెలియకుండా ఇద్దామని తన కోసం మటన్ కర్రీ చేస్తూ ఆ టాబ్లెట్స్ కూరలో కలిపేస్తుంది. కానీ మెడికల్ షాప్ వాడు మాత్రం ఆ రోజు సాయంత్రమే బద్రు పిల్స్ కొందనే విషయం హంజాకి చెప్పేస్తాడు. ఇంకా ఆ రోజు కూడా మనోడు ఫుల్ గా తాగేసి ఇంటికి వెళ్లి బద్రుతో, నాకు తెలియకుండా నా ఫుడ్ లో మెడిసిన్ కలుపుతున్నావా? ఇలాంటి ఐడియాస్ అన్ని నీకు మీ అమ్మే ఇస్తుంది కదా, నాతో మందు మాన్పించాలంటే దానికోసం వేరే ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి, అంతేగాని జంతువులకు పెట్టినట్టు నచ్చిందల్లా పెడితే నేను తింటాను అనుకుంటున్నావా అంటూ పిచ్చకొట్టుడు కొడతాడు. ఫ్రెండ్స్, అమ్మాయిలకు కూడా ఎలాంటి వాడితో ఉండాలి, ఎలాంటి వాడితో ఉండకూడదు అనే విషయాలు అసలు తెలియదు. నాలాంటి మంచి వాళ్ళందరిని వదిలేసి ఈ హంజా లాంటి వెధవల్ని వెతుకుంటూ వెళ్లి మరి పెళ్లి చేసుకుంటారు. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అమీనా బద్రుతో కాల్ మాట్లాడుతూ, నీ మొగుడు ఎప్పటికీ మారడు, నా మాట విని వాడు తినే అన్నంలో ఎలకల ముందు కలిపి అప్పుడే పేరా విరగడైపోతుందని అంటుంది. కానీ బద్రు మాత్రం తన మాటలు వినకుండా ఇంకా హంజాని మార్చడానికి తన దగ్గర ఒకే ఒక దారి ఉంది, అదే మాకు పిల్లలు పుట్టడం అంటూ కాల్ కట్ చేసేసి వాళ్ళ అపార్ట్మెంట్ లోనే బ్యూటీ పార్లర్ రన్ చేసిన శీలా దగ్గరికి వెళ్లి తన మొబైల్ నుంచి మంచి హాట్ గా ఉండే డ్రెస్ ఇంకా వస్తువుల్ని ఆర్డర్ చేస్తుంది. తర్వాత రోజు నైట్ తన బట్టల్ని వేసుకొని అందంగా రెడీ అవి హంజా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రమన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి బిల్డర్ వెయిట్ చేస్తున్నాడు, కిందకి రమ్మని పిలుస్తాడు. దాంతో తను వెళ్లి బిల్డర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో హంజా అక్కడికి వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా తన అగ్రిమెంట్ మీద సైన్ చేయమని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇతని వల్లే మిగతా వాళ్ళ ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా ఆగిపోయి ఉంటాయి. కానీ హంజా మాత్రమే ఒకసారి డిస్కస్ చేసుకుని వస్తామంటే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా రాగానే మనోడు మందు కొడుతూ బద్రు షాపింగ్ చేసిన వస్తువులను చూసేస్తాడు. తర్వాత తనతో మాట్లాడుతూ, నేను నిన్ను బిల్డర్ విషయం నుంచి దూరంగా ఉండమని చెప్పాను కదా అంటూ తను కొన్న హీల్స్ తోనే బద్రుని గట్టిగా కొడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తనకేమీ తెలియనట్టుగా తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ బద్రు మాత్రం తనతో మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్లి లాక్ చేసేసుకుంటుంది. దాంతో హంజా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోగానే బద్రుకి పిచ్చ కోపం వచ్చి ఇంట్లో సామాన్లన్నీ పగలగొడుతూ ఉంటుంది. ఇంతలో జుల్ఫీ అక్కడికి వచ్చి బద్రుతో మాట్లాడుతూ, నీ చేతికేమైంది? మీ అమ్మ రాత్రి నుంచి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, తనే నన్ను ఇక్కడికి పంపించిందని చెబుతాడు. తర్వాత బద్రు వెళ్లి అమీనాను కలిసి ఈ ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేయాలి, ఈ రోజు నాకు హంజాని కూడా చంపేయాలనిపిస్తుంది అని అంటుంది. దానికి అమీనా, మరి ఎందుకు ఆలోచిస్తున్నావు, త్వరగా వాడిని చంపేయాలంటుంది. ఫ్రెండ్స్, మీరు మొబైల్ యూజ్ చేస్తూ ఆన్లైన్ లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మీకోసం ఈ రోజు నేను బెట్వేస్ అనే యాప్ ని తీసుకొచ్చాను. ఈ యాప్ లో మీరు స్టార్టింగ్ 500 రూపీస్ తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. దాని వల్ల మీకు 5 స్పిన్స్ వస్తాయి. ఈ స్పిన్ లో మీరు 8888 రూపీస్ వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా దీంట్లో 320 వరల్డ్ కప్, క్యాషినో అండ్ బ్లాక్ జాక్ లాంటి ఎన్నో గేమ్స్ ఆడుతూ కూడా మనీ ఎర్న్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తే మీకు 600 రూపీస్ రెఫరల్ బోనస్ కూడా వస్తుంది. దీనికోసం ఎలాంటి కేవైసీ ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ మినిమం బ్యాలెన్స్ 2000 అవగానే ఆ అమౌంట్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. దీనిలో కనుక మీరు రిజిస్టర్ అవ్వి ఐపీఎల్ టర్న్ ఓవర్ బోనస్ కంప్లీట్ చేస్తే మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా వస్తుంది. ఇంకా ఈ యాప్ లో 12% క్రికెట్ బోనస్, డైలీ లైవ్ క్యాషినో అండ్ రెగ్యులర్ గా ఈవెంట్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఫైండ్ ఎంపీఎల్
contacts on social media platforms like Facebook and Instagram. Friends, మెయిన్ గా ఇది 100% జెన్యూన్ యాప్. అంటే 24 hours కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, వెంటనే వెళ్ళి యాప్ లో రిజిస్టర్ అయిపోండి. వాడిని చంపేయనంటుంది. ఇంతలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి యాదవ్ అని కానిస్టేబుల్ కాల్ చేసి వీళ్ళిద్దరిని స్టేషన్ కి పిలుస్తాడు. ఇక్కడ ఇన్స్పెక్టర్ బద్రుతో మాట్లాడుతూ, నీ హస్బెండ్ అంజాన్ నిన్ను బాగా కొడుతూ టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి జుల్ఫీ మాకు కంప్లైంట్ చేశాడు. నువ్వు నీ హస్బెండ్ మీద సెక్షన్ 498A కేసు ఫైల్ చేయి. అప్పుడు తను 3 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంటాడు. తనకి బెయిల్ కూడా రాదని చెబుతాడు. అంజా పెట్టే టార్చర్ తట్టుకోలేక బద్రు కేసు పెట్టడానికి రెడీ అవుతుంది. అమినా కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. కానీ తను కేసు ఫైల్ చేయడానికి ముందు లాస్ట్ టైం ఒకసారి అంజాకి గుడ్ బై చెప్పి వస్తా అంటూ తనతో మాట్లాడడానికి వెళ్తుంది. ఇక్కడ మనోడు ఆస్కల్ లెవెల్ యాక్టింగ్ చేస్తూ, నేను ఒప్పుకుంటున్నాను, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను, తప్పంతా నాదే. మందు తాగినప్పుడు మాత్రమే నేనేం చేస్తున్నానో నాకు తెలియడం లేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన పిల్లల్ని ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా. నేను జైలు నుంచి బయటకు రాగానే ఖచ్చితంగా మన పిల్లల్ని కందాం. అప్పుడు చూడు, నేను తప్పకుండా మందు మానేస్తాను. అలాగే మన కొత్త ఫ్లాట్ కోసం కూడా నా కోసం ఒక 3 సంవత్సరాల పాటు పోస్ట్ పోన్ చేయి. నేను రాగానే మన ఇద్దరం కలిసి దాని గురించి మంచిగా ప్లాన్ చేద్దామని అంటాడు. తన మాటలు విన్న బద్రు పాపం అంజా నిజంగానే మారిపోయాడేమో అనుకోని కేసు వెనక్కి తీసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అమీనా తనతో మాట్లాడుతూ, నేను నీకు ఒక కథ చెప్తా, బాగా విను. ఒక నది ఒడ్డున ఒక కప్ప ఇంకా తేలు ఉన్నాయంట. తేలేమో నది అవతల పక్కకి వెళ్లాల్సి వస్తుంది. అది నీళ్ళలోకి వెళ్తే చనిపోతుంది కదా. కాబట్టి తేలు కప్పని నది దాటించమని చెప్పి సహాయం అడుగుతుంది. కానీ కప్ప మాత్రం, నువ్వు ఒక తేలివి, నిన్ను నమ్మి నీళ్ళలోకి తీసుకెళ్లిన తర్వాత నువ్వు నన్ను కొడితే నేను వెంటనే చచ్చిపోతాను. అలాంటప్పుడు నీకు ఎలా సహాయం చేయగలను అంటుంది. దానికి తేలు, నిన్ను కొడితే నీతో పాటు నేను కూడా నీటిలో మునిగిపోయి చనిపోతాను కదా. కాబట్టి అలాంటిదేమీ జరగదు. నన్ను నమ్మి నాకు సహాయం చేయని అడుగుతుంది. తేలు చెప్పిన లాజిక్ కూడా కరెక్టే అనుకోని కప్ప దాన్ని వీపు మీద ఎక్కించుకొని నీళ్ళలోకి వెళ్తుంది. కానీ అవతల ఒడ్డుకి వెళ్ళగానే తేలు కప్పను కుట్టేస్తుంది. కప్ప కొనవోపురుతో, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నన్ను ఏమీ చేయనని చెప్పి మళ్ళీ ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. దానికి తేలు, ఒరే పిచ్చి కప్ప, నేను తేలు, నా స్వభావమే కొట్టడం. అలాంటిది నేను నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు అని అంటుంది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? అంజా కూడా తేలు లాంటి వాడే. నువ్వు మళ్ళీ తనని నమ్మి తనకి ఇంకొక అవకాశం ఇస్తున్నావు. ఒకసారి మళ్ళీ ఆలోచించుకో అని అంటుంది. ఇంతలో పోలీస్ అంజాని వదిలేస్తాడు. దాంతో వీళ్ళ ముగ్గురు కలిసి ట్యాక్సీలో ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అంజా అమీనాతో మాట్లాడుతూ, మీరేనా మీ కూతురుతో నా మీద కంప్లైంట్ ఇచ్చిందంటూ తన ముక్కు మీద ఒకటి ఇస్తాడు. దాంతో తను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత బద్రు అంజా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు నుంచి అమీనా బద్రుతో మాట్లాడడం పూర్తిగా మానేసి జుల్ఫీతో కలిసి చిన్న క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకొక పక్క అంజా మంచిగా మారిపోయి బద్రుని బాగా చూసుకుంటూ ఉంటాడు. అలా 1 మంత్ గడుస్తుంది. ఇప్పుడు సీన్ అంజా ఆఫీస్ దగ్గర మొదలవుతుంది. ఇక్కడ సడన్ గా అంజాకి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. దాంతో తను వెళ్లి డాక్టర్ ని కలుస్తాడు. ఇక్కడ డాక్టర్ మాట్లాడుతూ, అంజాకి లివర్ చెడిపోయిందని, అర్జెంట్ గా తాగడం ఆగపోతే తను చనిపోతాడని చెబుతుంది. ఇంకా మనోడు దాని గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్లేసరికి బద్రు ఇల్లు మొత్తం డెకరేట్ చేసి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెబుతూ అంజాని సర్ప్రైజ్ చేస్తుంది. తన మాటలు విన్న అంజా, నేను పోలీస్ స్టేషన్ లో నీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇక నుంచి నేను డ్రింకింగ్ మానేస్తున్నా అని అంటాడు. దాంతో బద్రు చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ వెళ్లి బద్రు ప్రెగ్నెంట్ అనే విషయం అమీనాకి చెబుతారు. అలానే అంజా కూడా తను చేసిన పనికి తనకి సారీ చెబుతాడు. దాంతో అందరూ సంతోషంగా ఉంటారు. అదే టైం ఆ ఇంట్లో జుల్ఫీని చూసిన అంజా చాలా చిరాగ్గా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత నుంచి అంజా మందు మానేయడంతో ఇంట్లో ఏమీ గొడవలు జరగవు. దాంతో వీళ్ళిద్దరు లైఫ్ ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. ఇంకొక పక్క అమీనా క్లౌడ్ కిచెన్ కూడా బాగా రన్ అవుతూ ఉంటుంది. ఇంకా అందరూ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయని అనుకుంటారు. కానీ అదే టైం కి తన మీద పోలీస్ కంప్లైంట్ ఎవరిచ్చారో కనుక్కోవడానికి అంజా వెళ్లి యాదవ్ ని కలుస్తాడు. దాంతో యాదవ్ కంప్లైంట్ ఇచ్చింది జుల్ఫీ అని చెప్పి అంజాకి చెప్పేస్తాడు. తర్వాత తను జుల్ఫీని కలిసి బైక్ మీద వెళ్తూ ఉంటాడు. అప్పుడే అంజాకి బద్రు ఇంకా జుల్ఫీల మధ్య ఎవరు ఉందేమో అని చెప్పి అనుమానం వస్తుంది. అలానే మనోడికి పిచ్చ కోపం వచ్చి ఫుల్ గా తాగేసి ఇంటికి వెళ్లి బద్రుని కొట్టడం మొదలు పెడతాడు. బద్రు తనతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అంజా మాత్రం పాపం తను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా తనని స్టెప్స్ మీద నుంచి కిందకు తోసేస్తాడు. దాంతో తన కడుపులో బేబీ చనిపోతుంది. విషయం తెలుసుకున్న బద్రు హాస్పిటల్లో ఫుల్ గా ఏడుస్తుంది. తర్వాత తను డాక్టర్ దగ్గరికి వెళ్లి, నాకు నిద్ర సరిగ్గా రావడం లేదు, నిద్రపోవడానికి కొన్ని స్లీపింగ్ పిల్స్ ఇవ్వమని అడుగుతుంది. ఇలా ఇంటికి వెళ్లి ఆ స్లీపింగ్ పిల్స్ అంజాకి ఇచ్చి తనని కట్టేస్తుంది. తర్వాత తను అమీనాని పిలిచి జరిగిందంతా చెబుతుంది. దాంతో తనకి బాగా కోపం వచ్చి అంజాని చంపేద్దామంటుంది. కానీ బద్రు మాత్రం తను అలా చేయలేనని, తను కేవలం అంజాకి బుద్ధి చెప్పడానికి ఇలా చేస్తున్నానని అంటుంది. తర్వాత తను వెళ్లి కొన్ని కార్డ్బోర్డ్స్ ఇంకా క్లాత్స్ కొనుక్కొచ్చి ఇంట్లో ఏం జరుగుతుందనే విషయం బయట ఎవరికీ తెలియకుండా విండోస్ అన్ని కవర్ చేసేస్తుంది. తర్వాత రోజు వీళ్ళిద్దరిని కలవడానికి జుల్ఫీ అక్కడికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు జరిగిందంతా కూడా తనకి చెబుతారు. అదే రోజు నైట్ అంజాకి మెలకు వచ్చే లోపల బద్రు అందంగా రెడీ అవ్వి మూవీ స్టార్టింగ్ లో అంజా తన్ని కొట్టినట్టుగానే బద్రు కూడా తన్ని హీల్ చేసుకొని బిల్డర్ అగ్రిమెంట్ మీద సైన్ చేసేంత వరకు తన చేతి మీద గట్టిగా కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు బద్రు మాట్లాడుతూ, మనకు అమ్మాయి పుట్టేది కానీ నీ వల్లే తను చనిపోయిందంటూ తన మీద అరుస్తూ ఉంటుంది. ఇంతలో అంజా బాస్ ప్రసాద్ తనకి కాల్ చేస్తాడు. బద్రు తనతో మాట్లాడుతూ,
హంజా ఊర్లో లేడని, వాళ్ళ నాన్న సడన్ గా చనిపోయారని, అందుకే వాళ్ళ విలేజ్ కి వెళ్ళాడని, అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల మొబైల్ తీసుకువెళ్లేదని చెబుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హంజా ఒక గాజు ముక్క సహాయంతో తన కట్లు విప్పేసుకుని బద్రు మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో అమీనా అక్కడికి వచ్చి తన్ని వెనకాల నుంచి గట్టిగా కొడుతుంది. అలా మనోడికి మళ్ళీ కట్లు కట్టేస్తారు. తర్వాత అమీనా మటన్ షాప్ మస్తాన్ హెల్ప్తో మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక డ్రగ్ తెప్పించి దాన్ని హంజా మీద యూజ్ చేస్తుంది. అది వాడిన తర్వాత హంజా మత్తులోనే ఉండిపోతాడు. ఇంకా ఆ డ్రగ్ తన బాడీలో ఉన్నంతసేపు తనకి మాటలు కూడా సరిగ్గా రావు. అదే టైంకి ప్రసాద్ ఆఫీస్ లో మెయిన్ డెస్క్ కీ కోసం బద్రు వాళ్ళ ఇంటికి వచ్చి హంజాని చూసేస్తాడు. దాంతో బద్రు హంజా ఫుల్ గా తాగేసి ఇలా పడిపోయాడని ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేసి తనకి కావాల్సిన కీస్ ఇచ్చి ప్రసాద్ అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా అమ్మ కూతురు ఇద్దరు హంజాని ఎలాగైనా చంపేద్దామని చెప్పి డిసైడ్ అవ్వి వాళ్ళ మీద ఎవరికి డౌట్ రాకుండా ముందుగా వెళ్లి హంజా మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం బద్రుకి జుల్ఫీ మధ్య ఎఫైర్ ఉండడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి హంజాని కిడ్నాప్ చేశారనే అనుమానంతో హంజాని వెతకడం వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెడతాడు. ఇంకొక పక్క హంజా కుల్ఫీతో మాట్లాడుతూ తన్ని వదిలేస్తే ఊరి నుంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటా అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. దాంతో జుల్ఫీ తనకి ఇంజెక్షన్ తక్కువ డోస్ ఇస్తాడు. ఇంతలో పోలీసులు అక్కడికి రావడం గమనించి హంజాని రోడ్డు మీదకి వదిలేస్తాడు. ఇంకొక పక్క పోలీసులు బద్రు వాళ్ళ ఇంటికి మొత్తం వెతుకుతూ ఉంటారు. కానీ హంజా అక్కడ లేకపోవడంతో బద్రు అమీనా కంగారు పడతారు. కానీ జుల్ఫీ మాత్రం ఇంట్లోనే ఉంటాడు. తన్ని చూసిన పోలీసులు బద్రుకి జుల్ఫీకి ఖచ్చితంగా ఎఫైర్ ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ అమీనా మాత్రం యాదవ్తో జుల్ఫీనే తన కూతురుగా ట్రై చేస్తున్నాడని, అందుకే తానే హంజాని ఎక్కడో దాచేశాడంటూ అక్కడే ఒక కొత్త స్టోరీ అల్లేసి మొత్తం జుల్ఫీ మీద తోసేస్తుంది. దాంతో యాదవ్ తన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇప్పుడు జుల్ఫీ మాట్లాడుతూ అవును నేను వన్ సైడ్ లవ్ అయితే చేస్తున్నాను కానీ బద్రుని కాదు అమీనానంటూ అందరికీ షాక్ ఇస్తాడు. ఇంతలో స్టేషన్ నుంచి కాల్ రావడంతో అందరూ అక్కడికి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉండగా అమీనా జుల్ఫీ ఇద్దరు కిస్ చేసుకుంటారు. కట్ చేస్తే సీన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ హంజా జరిగిందంతా ఇన్స్పెక్టర్ చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. ఇంతలో బద్రు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ కి ఏదేదో చెప్పి హంజాని ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా తను ఇలానే వదిలేస్తే ప్రమాదం అని అర్థమవ్వి అందరూ కలిసి హంజాని మేడ మీదకి తీసుకువెళ్లి కిందకి తోసేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ హంజా మాత్రం తను వదిలేమని చెప్పి చాలా బ్రతిమలాడతాడు. దాంతో బద్రు తనతో తాను తిరిగి ఊరికి వెళ్ళిపోతున్నట్టుగా ఒక వీడియో రికార్డ్ చేస్తుంది. తర్వాత ఆ వీడియోని హంజా సూసైడ్ చేసుకునే ముందు రికార్డ్ చేసిన వీడియోలా క్రియేట్ చేస్తుంది. తర్వాత అందరూ కలిసి హంజాని తీసుకువెళ్లి రైల్వే పట్టాల మీద కట్టేస్తారు. కానీ బద్రు మాత్రం తను చేసింది తప్పని అర్థం చేసుకొని హంజాని చంపకుండా వదిలేస్తుంది. కానీ తను మాత్రం మళ్ళీ బద్రుని కొట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇంతలో ట్రైన్ వచ్చి అతను గుద్దేస్తుంది. దాంతో తను అక్కడికక్కడే చనిపోతాడు. వీళ్ళకి మన మటన్ కొట్టు మస్తాన్ కూడా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు అమీనా మాట్లాడుతూ తన హస్బెండ్ కూడా రోజు ఇలానే తాగి వచ్చి తన టార్చర్ చేసేవాడని, అందుకే ఒక రోజు అతన్ని కత్తితో పొడి చేసి ఆ బాడీ మాయం చేయడానికి మస్తాన్ హెల్ప్ తీసుకున్నానని చెబుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అమీజా జుల్ఫీతో సెటిల్ అయిపోతుంది. బద్రు ఏమో సింగిల్ గా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అలా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.